ఒక చిన్న గొడవతోటి అప్రూవల్ గా మారడానికి రెడీ అయ్యాడు అని తెలిసిన తర్వాత ఒక చిన్న గొడవతోటి ఓం ప్రకాష్ అనేటటువంటి తోటి ఖైదీ అతన్ని డంబెల్ పెట్టి చంపేయడం జరిగింది సార్. ఆ తర్వాత ఆ ముఖ్యమైన సూత్రధారి, అసలు ఈ హత్య కేసుకు ముఖ్యమైన సూత్రధారి మద్దెల చెరువు సూరిని భానుకిరణ్ అనేటటువంటి అతని అనుచరుడు కాల్చి చంపేశాడు. ఇది ఒక అనుమానాస్పద, ఎందుకు చంపాడో తెలియదు. ఆ తర్వాత వీటికి ఆయుధాలు సేకరించినటువంటి అజీజ్ అనేటటువంటి గ్యాంగ్ మాస్టర్ 2008లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 2008లో ప్రభుత్వం అప్పట్లో అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపారు. ఇక సిబిఐకి వెళ్ళాక ఆ మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం కూడా చేయించారు సార్. ఎవరిది? ఆ అజీజ్ మృతదేహానికి. ఈ బృందంలో సభ్యుడైన మల్లికార్జున్ అనే వ్యక్తి రైల్లో నుంచి జారిపడి అనుమానాస్పదంగా చనిపోయాడు. మద్దెల చెరువు సూరి నుంచి జైల్లో డాక్టర్ గా పనిచేసిన సాంబశివరావు సూరికి సెల్ ఫోన్ ఇచ్చాడనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. అతను కూడా మరి రైల్లో నుంచే జారిపడి అనుమానాస్పదంగా చనిపోయాడు సార్. మొద్దుశీలను చంపినటువంటి ఓం ప్రకాష్ ఏమయ్యాడు సార్? జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనారోగ్యంతో జైల్లో చనిపోయాడు సార్. సో ఇవి 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి హత్యల్లో, ఒక హత్యలో మిగిలిన సాక్షులు, ఆ హత్య కేసు విచారణకు చెందినటువంటి పోలీస్ అధికారి, డాక్టర్లు అండ్ ఆల్సో తోటి ఖైదీలు అందరూ కూడా అనుమానాస్పదంగా అప్పుడు చనిపోయారు. రైల్లో నుంచి కిందకి పడి చనిపోయారు, లేదంటే రైల్లో నుంచి తోసివేయబడి చనిపోయారు అనేటువంటి రకరకాలు ఉన్నాయి సార్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు వస్తే మాత్రం ఇది అసలు సూపర్ సార్. వివేకానంద రెడ్డి గారిది ఏం చెప్పారు సార్? ముందుగా వివేకానంద రెడ్డి గారిది ముందు ఏమన్నారంటే ఇది గుండెపోటు అన్నారు సార్. గుండెపోటు అన్న తర్వాత కట్టికరణ శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి 2019 సెప్టెంబర్లో విషగుళికలు ఎందుకు తిన్నాడో తెలియదు సార్, చనిపోయాడు సార్. ఇతను పరమేశ్వర్ రెడ్డి. ఈ హత్య సతీష్ కుమార్ గారి కేసు గురించి మీరు మాట్లాడిన దానికి ఆన్సర్ చేయనండి. ఒక నిమిషం. నేను మాట్లాడి కృష్ణాంజనేయులు గారు మాట్లాడి చెప్పాను. నేను పరమేశ్వర్ రెడ్డి ఇప్పుడు నేను మాట్లాడిందని సార్ రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. రమేష్ గారు ఆగండి ఆగండి సార్. రమేష్ గారు ఆగండి సార్. ఆ తర్వాత ఈ పరమేశ్వర రెడ్డి బామర్దైనటువంటి కటికల శ్రీనివాస్ రెడ్డి 2019 సెప్టెంబర్ లో చనిపోయాడు. ఆ తర్వాత 2019 డిసెంబర్ లో భారతీరెడ్డిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పాపం చనిపోయారని తెలియగానే హుటాహుట్న కారులో బయలుదేరారు కదా, విమానంలో రాకుండా. తీసుకొచ్చినటువంటి నారాయణ యాదవ్ అనేటటువంటి డ్రైవర్ 2019 డిసెంబర్ లో అనారోగ్యంతో చనిపోయాడట. మరి ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి కల్లూరు గంగాధర్ రెడ్డి 2022 జూన్ లో అనారోగ్యంతో మళ్లీ మృతి చెందాడు. సేమ్ ఈ కేసులో ఉన్నోళ్లే పోతున్నారు సార్. అదేంటో గానీ వివేకాన్ని హత్య చేస్తే అవినాష్ రెడ్డి 10 కోట్లు ఇస్తానన్నారని ఇతను సిబిఐ చెప్పిన కొన్ని రోజుల్లోనే చచ్చిపోయాడు సార్. ఆ తర్వాత ఇంటి ముందు డ్యూటీలో ఉన్నటువంటి వాచ్మెన్ రంగన్న చనిపోయాడు సార్. ఇవన్నీ కాదు సార్, వివేకానంద రెడ్డికి ఆయన రమేష్ గారు చాలా విషయాలు బయటకు వస్తాయి. కరెక్ట్ గా మేము మాట్లాడే మాటలు మీరు డిబేట్ లో చేసి పారిపోతారు చెప్తున్నా. ఆపండి సార్, మీరు మాట్లాడడం ఆపండి సార్. ఒక్క నిమిషం రమేష్ గారు ఉండండి, క్లోజ్ చేయండి సార్. ఎస్ వంశీ గారు క్లోజ్ చేయండి. పారిపోతారు వాస్తవాలు బయటకు పెడితే. చెప్పాల్సిన ఒక్క నిమిషం రమేష్ గారు. జగన్మోహన్ రెడ్డి గారు మామ తల కింద ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రమేష్ గారు ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే వంశీ గారు ఈ కేసుకు సంబంధించి మాట్లాడండి ప్లీజ్. ఈ కేసుకు సంబంధించి సార్ అవన్నీ సార్ ఇప్పుడు ఇంటర్వ్యూలేటర్ సార్ ఒక్క నిమిషం రమేష్ గారు ఉండండి సార్. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. మనుషులు చంపేస్తారా మీకు అడ్డం వస్తే? మీరు చెప్తారా? మనుషులు చంపేస్తారా? మీరు కూటమి ప్రభుత్వమే కదండి సార్. ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి, ఒక్క నిమిషం వారు క్లోజ్ చేస్తారు. ఒక్క నిమిషం. వీళ్ళ ప్రభుత్వంలో చనిపోవడం చెప్పి వీళ్ళు నిరూపించొచ్చుగా. రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, నిరూపిస్తారు ఆగండి సార్. ఒక్క నిమిషం కేసు నడుస్తోంది కదా, ఒక్క నిమిషం ఆగండి. వంశీ గారు క్లోజ్ చేయండి. రక్తపు గాయాలు ఎందుకు అయ్యాయి సార్? వైఎస్ అభిషేక్ రెడ్డి సార్ 30 సంవత్సరాల వయసు చిన్నపిల్లాడు, డాక్టర్. చాలా దారుణమైన హత్య అన్నందుకు
అదిగాక వైఎస్ షర్మిల గారితో జంట కట్టినటువంటి కొన్ని రోజులకే అనారోగ్యంతో వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయాడు సార్. సో ఇన్ని అనుమానాస్పద మృతులు సరే అంటే నిరూపించండి మీరు. వీళ్ళకి అడ్డం వస్తే వీళ్ళకి అడ్డం ఓకే సార్ ఓకే. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద తలకాయ పేర్లు వస్తాయో అప్పుడు డెఫినెట్లీ అనుమానాస్పద హత్యలు రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. నిన్న కరుణాకర్ రెడ్డి వచ్చేసి ఆత్మహత్య అని చెప్తా ఉన్నాడు. ఎలా చెప్తాడు సార్ కరుణాకర్ రెడ్డి ఆత్మహత్య అని? ప్రాథమిక విచారణ ఏది లేకుండా సాక్షిలో వచ్చేసి ఏదైతే బాబాయిది గుండెపోటును రాశారో సేమ్ ఇది కూడా ఆత్మహత్య అని రాస్తారు. మాత్రం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే రమేష్ గారు వీళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేటర్స్ మొత్తం ఒకటేలాగా ఉంటది. ఐదారు గొడ్డలతో చంపేయాలి, రైలు రుచితో చంపేయాలి. 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మళ్ళీ నిన్న తాడిపత్రిలో జరిగింది. ఏదైతే సతీష్ కుమార్ అనే వ్యక్తి ఉన్నారో ఆ సతీష్ కుమార్ అనే వ్యక్తి కేసు ఎందుకు వెనక్కి తీసుకున్నాం అనేటటువంటి సాక్ష్యాలు, కీలక సాక్ష్యాలు బయట పెడతాడని చెప్పేసి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు సతీష్ కుమార్ ని దారుణంగా హత్య చేశారని చెప్పి రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. సో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ హత్యకి ఎవరు కారణమో ఈజీగా తెలిసిపోతా ఉంటది. ఒకవేళ నా మాటల్లో వాస్తవాలు లేకపోతే రమేష్ అన్న ఎందుకు అడ్డం పడ్డాడో చెప్పాలి. ఓకే సార్ ఓకే వస్తా మళ్ళీ వస్తా మీ దగ్గరికి చెప్పాలా? ఏ అనుమానం ఓకే కాదా? ఓకే వంశీ చనిపోలేదు, వాళ్ళందరూ చనిపోలేదు. ఓకే సార్ టైం అవుతుంది. ఎస్ 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 వంశీ గారు ఒక్క నిమిషం వస్తాం మళ్ళీ మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు ఉన్నారా సార్? కృష్ణాంజనేయులు గారు సో ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళ వర్షన్ పక్కన పెట్టేస్తే అసలు ఈ కేసుకి సంబంధించి ఒక న్యాయపరమైనటువంటి అంశాలు, ఎవరైతే సాక్షి ఉంటాడో లేకపోతే ఆ కేసుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఉంటాడో వాళ్ళకి ఒక ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. గతంలో కొన్ని కేసులు కూడా తీర్పులు వెలువడినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే మొదటి నుంచి కూడా రవికుమార్కి భద్రత కనిపించాలి అనేటటువంటి అంశం తెరపైకి వచ్చింది, కానీ సతీష్ కుమార్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అతను మరణం అనేది అనుమానాస్పదంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. చట్టం ఏం చెప్తాం సార్ దీనికి సంబంధించి? ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు సిఐడి దర్యాప్తు జరుపుతుందో సిఐడి వాళ్ళ బాధ్యత ఏమిటి అని అంటే నిందితుల్ని కోర్టు ముందు ఉంచడంతో పాటుగా ఎవరైతే దీంట్లో సాక్షులు ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఇతను కంప్లైనెంట్, వాస్తవంగా ఇతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వ్యక్తి సతీష్ కుమార్. వీళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత చట్టబద్ధంగా సిఐడికి ఉంటుంది. ఆ విషయంలో సిఐడి ఈ విషయంలో ఫెయిల్ అయిందని ఖచ్చితంగా అనుకోవచ్చు. కనీసంగా భవిష్యత్తులో అయినా సరే దీంట్లో ఎవరైతే సాక్షులు ఉన్నారో దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఈ కేసు ఇంటర్లింక్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి నిందితుడితో సహా అతనికి కూడా ఖచ్చితంగా రవికుమార్ కూడా దీంట్లో భద్రత కల్పించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకు అంటే మీరు ఒక అంశాన్ని గమనించండి. ఈ కేసు నమోదైన దగ్గర నుంచి కేసు క్లోజ్ అయినటువంటి లోక్ అదాలత్ వరకు జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఖచ్చితంగా అప్పుడు ప్రముఖుల యొక్క పాత్ర లేకుండా ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే మీరు నిందితుడిని ఆ విధమైనటువంటి సీరియస్ కేసులో 100 కోట్లకు